హే హాయ్ నమస్తే వెల్కమ్ టు గౌతమ్స్ కుక్ బుక్. ఈ వీడియోలో చపాతీని కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ముందు ఒక పళ్ళెంలో గోధుమ పిండిని మనం ఒక 4 స్పూన్ల దాకా వేసుకొని సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత టీ గ్లాస్తో 1/2 కప్ పాలు గోరువెచ్చటివి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనకి తగినన్ని నీళ్ళు పోసుకుంటూ మనం బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిని గట్టిగా కాదు మెత్తగా మనం రావటానికి కొంచెం ఎక్కువ వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ప్రస్తుతం ఇందులో నేను ఆయిల్ ఏమీ వేసుకోను, లాస్ట్లో వేసుకుంటాను. ఇప్పుడు బాగా కలిసిపోయింది కదండి. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఇది సాఫ్ట్గా అంటే ఎక్కడ బ్రేక్స్ లేకుండా కలిపేసుకొని ఒక మూత పెట్టేసుకుంటాను. బ్రేక్స్ రాకుండా నేను ఆయిల్ కూడా వేసుకుని అప్పుడు కవర్ చేసేసాను. అంతలోకి మనం పన్నీర్ స్టఫ్ ఎట్లా చేయాలో చూద్దాము. ఇది వెరీ సింపుల్, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్. ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత పన్నీర్ని ఇలా గ్రేట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఒక మూకట్లో కొద్దిగా ఆయిల్ పోసుకొని అందులో ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకుని అవి బాగా కలుపుకోవాలి. మరి బ్రౌనిష్గా రావక్కర్లేదండి. జస్ట్ కొద్దిగా మనం సమోసాలో తింటున్నప్పుడు ఆనియన్ సమోసా ఏ విధంగా అయితే సాఫ్ట్గా ఉంటుందో అట్లాగే ఇది కూడా వచ్చేదాకా మనం దాన్ని ఫ్రై చేసుకోవాలి. సో పసుపు, ఉప్పు వేసుకుంటున్నాను. దాని తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇవి సాఫ్ట్ అయితే సరిపోతుంది. అప్పుడు కారం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఫ్రై అయిపోయిందండి. సో కారం వేసుకుంటున్నాను. కారం వేసుకున్నాక మళ్ళీ బాగా కలుపుకున్నాను. మరి ఎర్రగా కాకుండా కొద్దిగా సాఫ్ట్గా వచ్చేదాకా కలిపేసుకుని పన్నీర్ గ్రేట్ చేసుకున్నాం కదా, అది ఇందులో వేసేసుకుంటాను. పన్నీర్ గ్రేట్ చేసింది వేసుకున్నాక మరి ఎక్కువగా మిక్స్ చేయకూడదు. అది ఓవర్గా మిక్స్ చేయకుండా అటు ఇటు కలిపేసి తీసేసుకున్నాను. సో మనం పక్కన ఉంచుకున్న చపాతీ పిండిని తీసుకొని ఈ విధంగా ఆయిల్ అంతా దిగిపోతుంది కదా, సో అది మంచిగా దానికి పట్టించేసి ఇప్పుడు సిలిండ్రికల్ షేప్లోని నేను తయారు చేసుకుంటున్నాను. లోపలంతా ఆయిల్ కరెక్ట్గా ఈవెన్గా వెళ్ళడానికి నేను మళ్ళీ ఒక్కసారి నీట్ చేసుకుంటున్నాను. మొత్తం చేసుకున్నాక దాన్ని సిలిండ్రికల్ షేప్ జస్ట్ రౌండ్గా మనం కట్ చేసుకోవటానికి అని చెప్పి రౌండ్గా షేప్స్ కోసమని ఈ విధంగా నేను చేసుకుని ఒక నైఫ్తో మనం నీట్గా ఇప్పుడు కట్ చేసుకున్నవన్నీ కట్ చేసుకోవాలి. సమంగా అన్నీ ఉండలు చేసుకోవాలి. వాటికి ఏ బ్రేక్స్ రాకుండా బాగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నాక మనం ఇవన్నీ ఒత్తేసుకోవాలి. ఒక ప్లేట్ మీద పొడి వేసుకుని పెట్టుకోవాలి. అన్నీ ఒత్తుకుని ఆ ప్లేట్ మీద అంటుకోకుండా చపాతీలు మనం వాటి మీద ప్లేస్ చేసుకుందాము.
స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకున్నాను. కాగాక మనం చపాతీలు వేసుకుని అటు ఇటు రోస్ట్ చేసుకోవాలి. మరి బ్రౌన్గా కాకుండా లైట్గా అటు ఇటుగా మనం కాల్చుకోవాలి. దీని మీద మనం ఆయిల్ వేసుకునే అవసరం లేదు. ఈ విధంగా మనం అటు ఇటు కాల్చుకున్నాక ప్లేట్లు చపాతీని వేసుకుని పన్నీర్ పెట్టుకుని బాగా రోల్ చేసుకోవచ్చు. స్ప్రెడ్ చేసుకుని పన్నీర్ని ఈ విధంగా మనం రోల్ చేసుకోవాలి. దాన్ని రోల్ చేసుకుందాం. మరి పూర్తిగా దాకా రాకుండా అంటే కార్నర్స్ రాకూడదు. పన్నీర్ చపాతీ కొద్ది గోరువెచ్చగా అయ్యాక మనం రోల్ చేసుకోవాలి. వేడిగా ఉండేటప్పుడు చేసుకున్న మనకి అది మధ్యలో చిరుగుతున్నట్టుగా వచ్చేస్తుంది. సో కొద్దిగా చల్లారాకే మనం రోల్ చేసుకున్నాక దాన్ని పీసెస్ కింద కట్ చేసుకోవాలి. దాన్ని అలా నీట్గా హోల్డ్ చేసుకుని కట్ చేసుకుందాం. ఎట్ సైడ్ అయితే మనం క్లోజ్ చేసామో, దేంతో అయితే ఎండ్ అయిందో ఆ సైడే మనం కొద్దిగా ఆయిల్లో వేసుకుని ఫ్రై చేయాలి. కొద్దిగా ఆయిల్లో నేను అటు ఇటు తిప్పుకుంటున్నాను. ఇప్పుడు ఒక చపాతీకి 4 పీసెస్ దాకా నేను కట్ చేసుకున్నాను. ఇప్పుడు అటు ఇటు లైట్గా ఇది రోస్ట్ చేసుకుని స్నాక్స్ టైంలో కూడా బాగుంటుంది. మనం సాస్లో కానీ మైనస్లో కానీ డిప్ చేసుకుని తిన్నా బాగుంటుంది. తప్పకుండా పిల్లలకి ట్రై చేయండి. కిడ్స్ స్నాక్స్ బాక్స్లో లేకపోతే టిఫిన్ కింద వాళ్ళు తినకపోతే మామూలు చపాతీని ఇట్లా ఈజీగా చేసి సాస్ పెట్టి ఇస్తే హ్యాపీగా తినేస్తారు. సో ఒక బౌల్లో తీసేసుకుంటున్నాను. ఇదేనండి. సో చపాతీ ఈ విధంగా మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ చేయండి. చపాతీ రెడీ అయిపోయింది. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఈ కొత్త ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.